వాళ్ళే లేస్తట్టున్నారుగా. పంపించాం ఇంకా లోపలికి పంపించాం. కొంచెం మీది లేపు. పైప్ ప్రెస్సింగ్ చేసుడు ఇది. దీన్ని పైప్ ప్రెస్సింగ్ చేసుడు అంటారు. ఇట్లా 1 ఇంచ్ పైపు, బ్లాక్ పైపు లోపల పంపించి ఎయిర్ వదులుతాం ఇట్లా. బాగానే జామ్ అయింది, అది ఎక్కువనే జామ్ అయింది. ఒక్కడేసారి దిగుతలేదు, అది ఎయిర్ ఇచ్చుకుంటా దింపుడు అవుతుంది. మోటార్ వేసినా దిగపోవు, జామ్ అయింది అది అప్పుడే.
పంపేమను దొబ్బమాను ట్రై చేయమాను దొబ్బ పంపించాను పంపమని ఇంకా క్లీన్ చేయమని పొయ్యకాడి పంపిద్దాం కానీ ఏరు కూడా కొంచెం గట్టిగా లోపల పోయింది కదా ఏరు గట్టి ఇస్తే ఇక ఉన్నది లేదు బయటికి వస్తుంది ఇక నువ్వు ఆయనకు అడ్డం ఉండవు ఆడ ఇప్పాలి కదా ఇట్లా కిందికి మీదికి ఆడమనపోయినావు అదే ఏరిస్తున్నా కొద్ది వీళ్ళని కిందికి మీదికి ఆహా ఏరి ఇచ్చినప్పుడు చేపిద్దాం తేటా కాదు అది 2 ఏళ్ళు ఉత్త ఉంది కదా దాన్ని క్లీన్ చేయడానికే మనం వచ్చినాం ఇంకా ఓని పైపు ఇగో మొత్తం కిందికి కానని పైపు కిందికి పోయి ఏరిద్దాం అది క్లీన్ అయిపోతుంది ఇక తర్వాత మోటార్ దింపుకుంటాం మనదేం ఆడ తాడిపోను పో
అది జామ అయింది వెళ్తా మట్టితోని జామ అయిందో ఎట్లా జామ అయిందో మరి అది అండుతో జామ అయిందో మరి మట్టి ఊళ్ళే అండు ఓన్లీ అండు ఉంటుంది ఆ నీళ్ళతోనే వెళ్ళిపోతుంది అది పోయింది మరి అట్లని అది వాళ్ళకు బోర్ ఎంత ఉందో అంతవరకు ఓని బోరు మన ఉందా అక్కడ దాకా పోని వాళ్ళు ఉత్తగా ఉంది కదా ఏంటి ఇక నేను వీడియో పెట్టినాడు 13 నిమిషాలు నీకు స్టార్టింగ్ నుండి చూపిస్తుంది ఈ వీడియో పోనీ మొత్తం పోనీ బయట గాలి ఎక్కువ పోతుంది బాగానే పోతాను అలా వాటర్ ఎక్కువ ఉంటే చిమ్మిచ్చి కొట్టు నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి కదా అందుకే తొందరగా చిమ్మిచ్చి కొడతలేదు అది
రన్నింగ్ లో లోపలికి ఎట్లా వద్దుతారు? అది గాలికి నువ్వు మన బలం సరిపోతుందా? ఆగిన తర్వాతనే వస్తాలే. మనల్నే లేపి పారేస్తుంది అది గాలికి లెక్క. అని ఇవ్వమాను ఎందుకు కట్టేస్తాను. ఇప్పుడు తాగిందా 300 350. ఈ పైపు నాతో అన్నాడు 350 అన్నట్టే. 500 లేదు, అంతగా ఉంటుంది. ఏ పనికి ఎంత అంత ఉంటుంది. ఓసీ పైప్తోనే అవుతుంది అన్నాడు నాతో. 400 కావచ్చు. అలా పోయే మొక్కు బంద్ చేస్తాడు ఎందుకు? బరాబర్ కింది గాలి పోయే మొక్కు బంద్ చేస్తాడు. కింది గాలి పోయినప్పుడే ఇంకా గట్టి ఇస్తే బయటకు వస్తుంది. కానీ మాకేం తెలుసు? ఏమో మీకు తెలియాలి, మీ డాడీ తెలియాలి. ఈ బోర్ ఎన్ని ఫీట్లు ఉందో మాకే తెలియదు. బోరు ఎన్ని ఫీట్లు ఉందంటే నాకేం తెలుసు అంటున్నా. మాకేడ గుర్తుంటాయి. మళ్ళీ ఎందుకు బంద్ చేశాను? బాగానే పోతుంది. ఓడు బాగానే పోతుందా? నీళ్ళు బాగుంటే అయిపోవాలా. నీళ్ళు ఎక్కువ ఉంటే ప్రెషర్కు చిమ్మిచ్చి కొట్టు. నీళ్ళు బాగా లేవాలా. తక్కువ కదా, తక్కువ లాస్ట్ తీసేద్దాం. తేటనే వస్తానే.
లాస్ట్ ఇక తీసేసుడే, ఇక తేటనే వస్తానే. ఎత్తానుగా ఇక ఇది ఇటుకున్నాను లోపలికి. అందే ఇది లోపల పైపుకున్నాను. ఇది పైప్ ప్రెస్సింగ్. పైప్ ప్రెస్సింగ్ అంటే పైపు 1 ఇంచ్ పైపు లోపల పంపించి ఎయిర్ ఇస్తాం. ఎయిర్ ఇస్తే బయటకు వస్తుంది, మొత్తం క్లీన్ అవుతుంది. ఇగో దీనికి ఇట్లాను రౌండ్ కొట్టాను అంతే ఇక అంతే. ఆడ లేదు అయినా అయిపోయింది పోతాను. దగ్గర కానకు పలుగుతుంది పలుగుతుంది. అంతే ఇక పైపే లేదు, చిన్న పైప్ అంతా దొరకొట్టినాం. నువ్వు దగ్గర కానకే పలుగుతుంది, అది పలిగిందంటే దెబ్బలు తాకుతాయి.
బస్ ఇక అది వలుగుతుంది, పలిగిందంటే మళ్ళీ దెబ్బలు తాకుతాయి. బస్ ఇది ఒకటి లాస్ట్ చేయండి. Lebron.